రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది. రోజు రోజుకి ఆటో డ్రైవర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఎన్నికల ముందు ఏడాదికి 12,000 ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేస్తోంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆటోలలో ప్రయాణించి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో ఆటో డ్రైవర్లను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటం ఆడుతోంది. ఎన్నికలకు ముందు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటైంది. అయినప్పటికీ ఆటో డ్రైవర్లను రేవంత్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రవాణా వాహనాలపై కూడా సింగిల్ పర్మిట్ విధానం ప్రవేశపెడతామని చెప్పి వంచనకు గురి చేసింది. వాహనాల ఫిట్నెస్ చలానాలను సమీక్షించి సవరిస్తామని చెప్పి చిట్ వేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి, ఇటు ఆటో డ్రైవర్ల సమస్యలకైతే బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది అన్నట్టుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించింది. అన్ని వర్గాల వారికి, ప్రధానంగా ఆటో రంగానికి సంబంధించిన కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తాం, మీకు అండగా ఉంటాం, ఇన్సూరెన్సులు కావచ్చు, ఇతర అన్ని అంశాలను కూడా మేము ప్రధానంగా మీకు చేకూరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చింది. స్వయంగా రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించి ఎన్నికలకు ముందు హంగామా చేశారు. ఆటో డ్రైవర్లకు మేము తప్ప ఇంకెవ్వరూ చేయలేరన్నంత లెవెల్లో ఆయన అడవిడి చేశారు. తీరా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దాదాపు 160 పైచీలకు మంది ఆటో డ్రైవర్ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆటోల బతుకులు ఆగం చేసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ అని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన ప్రధానంగా ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం స్టార్ట్ చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఆటోలో ప్రయాణించి తెలంగాణ భవన్ వారికి వచ్చి వారికి మద్దతు తెలిపారు, ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడిన మరికొంతమంది ఆటో డ్రైవర్ ఉన్నారు. వారికి దాదాపు 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు వాళ్ళ ఛిద్రమైన అంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి బతుకులంతా ఇవాళ ఆగం చేసిర్రు, ఎక్కడ చూసినా ఆటో డ్రైవర్ల పైన వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్ల సంఘానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు, చెప్పండి అన్న, ఇవాళ మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఏం లేదన్న, మా పరిస్థితులు అంతా ఆగమైపోయినాయి. పరిస్థితులు మొత్తం ఆగమైపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మేము ఇంకొక చిప్ప పట్టుకున్నాడు ఒక్కటే బాకీ ఉన్నదన్న. మా పరిస్థితులు ఎట్లా అంటే రోడ్ మీద పడ్డం, ఇక ఆటో పక్కకి పెట్టుకొని ఇక ఒక చిప్ప పట్టుకొని కూర్చుంటే దారంటోళ్ళు తొగంటోళ్ళు ఇక ఏత్తేనే ఇక దానికి మించిన మాకైతే ఆ జీవనోపాధి అయితే మొత్తం కోల్పోయినామన్న. అయితే మీకు అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పార్టీ ఎందుకు నెరవేర్చలేదా? వాళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధం అన్న. ఒక్కటి మాకు ఇస్తా అన్నాడు, అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు గారు అదే ఆంధ్రాలో ఆయన ఒక మాట ఇచ్చిండు, ఆ మాటను నిలబెట్టుకున్నాడు అన్న. అదే మా రేవంత్ రెడ్డి అయితే ఆ మాట నిలబెట్టలేదు, అంతా అబద్ధం. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఇస్తా అన్న 24,000 ఇస్తే మాకు కొంతవరకు అది నీళ్ళ మీద అగ్గి చల్లినట్టుగా అది కొంతవరకు మాకు సహాయపడుతుందని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అన్న. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రధాన సమస్యలు ఏంటి? మేము ప్యారడైజ్ అన్ననగర్ నుంచి వచ్చినామన్న.
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు బాగానే మేము సంపాదించుకున్నాం అన్న. 1000-1500 అన్న అట్లా సంపాదించుకున్నాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నుంచి ఒక 400 కూడా అయితే లేవన్న. చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. ఎందుకు మీకు 400 కూడా రావట్లేదు అసలు? ఎందుకు చాలా మంది ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెరిగినాయి, రాష్ట్రంలో చాలా మంది వస్తున్నారని చెప్తారు, ఎవరు ఆటో ఎక్కట్లేదా? ఎందుకు ఏమైంది అసలు? అసలు ఆటో ఎక్కుతాం లేరు కదా అన్న. ఇప్పుడు ఓలా ఊబర్లు కానీ అవి కూడా చాలా డేంజర్ అయిపోయినాయి అన్న. చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు వాళ్ళు కూడా. అసలు చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ అయిపోయింది అన్న ఆటో వాళ్ళ పరిస్థితి. ఈ బస్సు ఫ్రీ పెట్టిరు, ఈ బస్సు వల్ల చాలా డేంజర్ అయిపోయింది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అయితే బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఓడ్స్తలేరు ఆటో డ్రైవర్లు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజమేంటవా? ఇక నిజమే అన్న. అది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆటోలు ఎక్కేటోళ్ళు అంటే లేడీసే కదన్న. ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్ పోవాలా, ఎక్కడైనా పెళ్లికి పోవాలంటే లేడీసే ఎక్కుతారు కదన్న. ఇప్పుడు ఆ లేడీస్కే బస్సు ఫ్రీ చేసారు కాబట్టి మాకు అసలు ఏం లేదన్న. ఇక మరి 12,000 ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళు 12,000 రావట్లేదు. ఏడొస్తున్నాయన్న? 12,000 ఎవరు ఇచ్చిరానా? ఖాళీ మాటలు చెప్పారు అంతేగాని 12,000 ఏడొచ్చినాయన? ఖాళీ ఏదో మాట చెప్పేసి గాలి మీద వదిలేసిండు అన్న, అంతే. ఏం లేవు మాకు. 12,000 రూపాయలు లేదు, ఏం లేదన్న. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే 24 అది మా అన్న చెప్పినట్టు అది ఇస్తే జర బాగుంటుంది అన్నట్టు మా కోరిక, అంతే. ఏం లేదు. ఓకే, ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఆటో డ్రైవర్లకు సమస్యలుగా మారిపోయినాయి. వాళ్ళ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం అని చెప్పారు, దాన్ని ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో గుంజుకుంటున్నారు. ఆ మహిళలకు ఉచితంగా పెట్టి భర్తల దగ్గర గుంజుకుంటున్నారు. కానీ వాళ్ళ మా అటుకో బతుకు ఛిద్రం చేశారని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల నుంచి బయటకు వచ్చే వారికి కూడా పెద్ద ఎత్తున చలాన్లు విధిస్తున్నారని చెప్పేసి కూడా వీరంతా చెప్తున్నారు. మాకు గత 10 సంవత్సరాల్లో, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో మాకు కడుపు నిండా అన్నం వచ్చేది, మాకు ఈ జేబు నిండా పైసలు వచ్చేది అని చెప్తున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 400-500 వస్తున్నాయి. 400-500 కూడా సాయంత్రం చలాన్ రాస్తే మళ్ళీ ప్రభుత్వానికి కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడి అన్న చెప్పండి అన్న, ఇవాళ ప్రధాన సమస్యలు ఏంటి అన్న? అసలు ఆటోలు నడవట్లేదు. బస్సు ఫ్రీ ఉన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకైతే ఆటోల బతుకులు బస్ స్టాండ్ అయిపోయింది అన్న. పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం, ఆటో ఈఎంఐ కట్టలేకపోతున్నాం. ఆ 12,000 ఇస్తాడు, ఆ 12,000 కూడా ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలు 24,000 బాకీ ఉన్నాడు. ఈయన వచ్చినాక రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది, దానివల్ల మాకు పెద్ద ఇదైపోయింది అన్న. అయితే మీకు ఔటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి డీజిల్ ఆటోలు వస్తున్నాయి, వారి వల్ల హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరిగింది, చాలా ఇబ్బందులు గురవుతున్నాయి అని చెప్తున్నారు, అది నిజమేనా? బస్సు ఫ్రీ పెడితే వాళ్ళు ఎందుకు వస్తారన్న? వాళ్ళు అక్కడే నడుపుకుంటారు డిస్టిక్లో. వాళ్ళకి అక్కడ బంద్ ఉన్నందుకు ఇక్కడ వచ్చి నడుపుతున్నారు వాళ్ళు, అంతే. అయితే రాహుల్ గాంధీ స్వయంగా ఆటోలో ఎక్కి హైదరాబాద్ అంతా తిరుగుతూ మేము వారికి అండగా ఉంటాం, ఇది ఈ తెలంగాణలో అమలు చేసే దేశం మొత్తం కూడా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిందని ఎట్లా చూడొచ్చు? అస్సలే లేదన్న వాళ్ళది. వాళ్ళ హామీలు ఒకటే ఇస్తున్నారు కానీ ఏది ఇప్పటివరకు కాలే. ఒక బస్సు ఫ్రీ తప్ప మా కడుపు మీద కొట్టిండ్రు వాళ్ళు ఫస్ట్ వస్తేనే. ఓకే, ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మాకు ఆ 12,000 ఇచ్చేది తొందరగా ఇస్తే కొంచెమన్నా మాకు హెల్ప్ అవుతుంది అన్న. ఓకే, ఇవాళ ఇక్కడ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఆటో కార్మికులకు మా పొట్టన కొట్టారు, మాకు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆనాడు అరిచేతిలో వైకుంఠం చూపించారు, కానీ ఇవాళ మొత్తం నుండి నరకం చూపించే విధంగా ఉన్నాయి. ఇవాళ రోడ్లు ఒకవైపు బాగలేక గుంతలు పడి, ఒకవైపు ఆటోలు ఖరాబ్ అవుతుంటే మరోవైపు చలాన్ల పేరుతో మమ్మల్ని వేధిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా వారని చెప్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, దీంతో మాకు తీవ్ర నష్టాలు వాటిల్తున్నాయి. దాదాపు 161 మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న దుస్థితి తెలంగాణలో ఏర్పడింది. అధికారంలోకి వచ్చే ముందుకు రాహుల్ గాంధీ కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆటోలో తిరిగారు. ఇవాళ మాకు వారంతా ఎక్కడున్నారో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా వీరంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ కేవలం ఆ హామీల వరకే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తప్ప అమలు చేయడంలో నోచుకోదు, అమలు చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చూపదని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన నిర్వాహకం ఇవాళ 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రధానంగా పట్టించుకోకపోవడంతో మా కుటుంబాలని రోడ్డున పడ్డాయంటూ కూడా వారంతా దుఃఖిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా కుటుంబాలను ఇవాళ చదివించుకుంటామంటే కూడా కనీసం చదివించలేని దుస్థితిలో ఉన్నాం. ఇవాళ ఒక ఆటో కార్మికుడు చెప్తూ ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మా ఇంట్లో మా కుమారునికి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేవు, నీలోపర్లోకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు, నీలోపర్కి వెళ్తే మందులు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకంటే కడుపు కొడుతుంది, మా ఆటో డ్రైవర్ కడుపు కొడుతుంది, కానీ పేద పిల్లలకు కూడా హాస్పిటల్లో వైద్యం అందించలేని దుస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎవరిని అడిగినా ఆటో డ్రైవర్లంతా కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుస్థితి ఏర్పడింది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది అంటూ కూడా మండిపడుతున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము గల్లీ గల్లీ తిరుగుతాం, ఉచితంగా ఆటోలో తీసుకెళ్లి ప్రయాణికులకు అందరికీ కూడా చెప్తామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. చాలా మంది కూడా మహిళ మాకు కడుపు కొడుతున్నారంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. చెప్పనన్నా, ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏంది మీ ప్రధాన సమస్య? మా ప్రధాన సమస్య మెయిన్ ఏంటంటే ఈ మన ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు ఇప్పటికీ 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు. దీనికి ముఖ్య కారణము ఏంటంటే నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తాడంటే రోజుకు అది 30 రూపాయలు. 30 రూపాయలు అంటే రోజు 1500 చేసుకునే కారోబారును చెడగొట్టింది. రోజు 30 రూపాయలకు ఆశపడి గ్రామాలల్లో ఇక్కడ ఓట్లు వేసి ఆ 30 రూపాయలు రోజు 30 రూపాయలకు ఆశపడి ఓటేసేసారు. దయచేసి ఆ ఉచిత బస్సును ఎత్తేయాలి, ఉచిత బస్సుని తీసేసేయాలి, లేదా నెలకు 20,000 ఎక్స్గ్రేషన్ జీవన భృతి కింద మాకు ఇవ్వాలి. నువ్వు నడిపించుకో, నువ్వు అది అందులో కూడా మా మహిళలు తిరుగుతారు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మా పుట్టగొట్టిన రోజు 160 మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు. నువ్వు ఇంకా నీకు డబ్బులు ఉంటే నీకు ఇంకా మహిళల టికెట్లు కావాలనుకుంటే ట్రైన్లో నడుపుకో, ఫ్లైట్లో నడుపుకో, ఎలా నడుపుకో. కానీ మేము బ్రతకనికి స్కూల్ ఫీజులుగా ఈఎంఐ 10 నుంచి 12,000 ఈఎంఐ కట్టుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోక ఇవన్నీ కట్టుకోక ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆటో డ్రైవర్ పిల్లలంటే కూడా చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజుల్లో. మెయిన్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్లో కానీ మళ్ళీ హౌస్ ఓనర్స్ కూడా రెంట్ ఫీజులకు అవుతలేదని రెంట్ కూడా ఇయ్యనికి కూడా అదే వెనక ముందు అవుతారు. డైలీ ఫైనాన్షియల్ కూడా ఇయ్యనికి వెనక ముందు అవుతారు. దీనికి నువ్వు నడుపుకో, మేము వద్దంటలేము. కానీ మాకు జీవనభృతి కింద నెలకి 20,000 మాకు ఇవ్వాలి. అయితే ఇలా మేము 12,000 ఇస్తామని నిన్నగాక మొన్న కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పింది. ఎట్లా వచ్చు అవన్నీ బూటకు మాటలు, అవన్నీ అన్ని పిట్టల ద్వారా మాటలు మాట్లాడి గజ్జెనెక్కిండు. ఏందంటే పిట్టల ద్వారా మాటలు మాట్లాడి గజ్జెనెక్కిండు. అన్ని అబద్ధాలు. సారు పెట్టిన దానికి నేను డబల్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని పాపం హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలే. 32 సీట్లల్లో 7 ఎంఐఎం గెలిస్తే అది ఎప్పటి నుంచి అవి ఉన్నాయి ఎంఐఎంకు. కానీ మిగతా 25 సీట్లల్లో బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్ జనాలు తెలివికల్లోలు, హైదరాబాద్ జనాలు తెలివికల్లోలు, ఆలోచన పరులు. వాళ్ళు నమ్మలే దాన్ని. ఏంటంటే ఈ గ్రామాలల్లో కొద్దిమంది అబద్ధాలకు ఆశలు ఎక్కువ అన్నట్టు ఒక సామెత ఉన్నది. దానికి ఆశపడి 2,000 పెంచి 4,000 చేస్తాయి, ఇవన్నీ దళిత బంధువులు 12 ఇస్తా, ఇవన్నీ అట్లా ఇట్లని అబద్ధాలను నమ్మి మోసపోయినరు. వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎంత బాధపడుతున్నారు అంటే తినే అన్నంలా మట్టి పోసుకున్నట్టు అయిపోయిందని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇంకెన్ని రోజులు, ఇంకా 2 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయా, ఎప్పుడు తీస్తామా అన్నట్టు ఉన్నది. దయచేసి మా ఆటో రంగాన్ని బ్రతకాలంటే నువ్వు ఫ్రీ బస్సు తీసేయాలి, లేకపోతే మాకు నెలకు 20,000 జీవనభృతి కింద ఇవ్వాలి. ఇప్పటికి 160 మంది చచ్చిపోయినరు. దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి, జాక్పట్ సీఎం. దీనికి కారణం, ముఖ్య కారణం. అయితే ఇంకోటి, ఇవాళ ప్రధానంగా మీ సమస్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టికి బీఆర్ఎస్ తీసుకుపోవడానికి ప్రభుత్వానికి మీకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఎదురవచ్చు అప్పటి నుంచి మాకు కార్మికులు అంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి రంగంలో ప్రతి అందరిని ఆదుకొని కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నది 10 ఏళ్ళు. 10 ఏళ్ళల్లో రాష్ట్రంలో ప్రతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఏ పోలీసు కూడా ఇట్లా చెయ్యెత్తి చూపలేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా ఘోరంగా అయిపోతున్నది. ఏంటంటే ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టిండు కదా, ఎక్కడికి వెళ్ళి వస్తలేవు. ఏంటంటే ప్రతి ఒక్కరి మీద, మీరైనా కానీ మీరు బండి నడిపిన మీరైనా కానీ ప్రతి ఒక్కరి మీద డబ్బు పెట్టి గుంజేస్తున్నాడు. కానీ ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుందా అని రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నది. మెయిన్ వస్తున్న మొదటి దెబ్బ డిసెంబర్ 9 తారీఖు నాడు మా ఇటలీ బొమ్మ బర్త్డే రోజు ఉచిత బస్సు స్కీమ్ తీసుకొచ్చి మా పుట్ట కొట్టిండు. ఓకే అన్న, చెప్పండి, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఒకవైపు హరీష్ రావు ఆటోలో ప్రయాణించి వారికి మీకు మద్దతు తెలిపారు. ఇవాళ కేటీఆర్ కూడా మరి కాసేపట్లో ఆటోలో ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మద్దతు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆటో కార్మికులు ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఆటో కార్మికుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. మా సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా వెంట మా సమస్యల పరిష్కారం కోసం మా కోసం పనిచేశారు కనుక మేము బీఆర్ఎస్ కోసం పనిచేసిన అవకాశం మాకు దొరికింది. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉందో అక్కడ రేవంత్ రెడ్డి అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు, అతను ఇంకో పేరేం పేరు అక్కడ ఎంతమంది పోటీ చేశారు, అజారుద్దీన్ గారు ఇదే జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కి మమ్మల్ని నాశనం చేసిర్రు, మమ్మల్ని నమ్మిచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు, హైదరాబాద్ నగరంలో ఆటో కార్మికులు నమ్మి ఓట్లేసారు. కాబట్టి మా పాపం జరిగింది.
ఇలా అదే జూబ్లీస్ నియోజకవర్గంలో బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ ఏకం చేస్తాం. మా ఆటోలు ఎక్కి దిగే కస్టమర్లను బతలాడతాం, కాలు మోక్తాం, దండం పెడతాం. మమ్మల్ని అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఓడించి మా నిరసన తెలపాలని చెప్పి మేము సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ అభ్యర్థిని గెలిపించడంలో మేము సంపూర్ణంగా ఈ 15 రోజులు పనిచేస్తామని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన కొట్లాడుతుంది, పనిచేస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నా అని చెప్పి ఇటువంటి మాట్లాడుతుండు. ముఖ్యమంత్రిగా నీ చేసే అవకాశం నీ చేతులు ఉంది, ప్రభుత్వం నీ చేతులు ఉంది. ఏం చేసిండు? ఎక్కడైనా మాట్లాడుతుండా? రెండోది, నీ రోడ్ షోను కూడా అడ్డుకుంటాం. జూబ్లీస్లో నీ రోడ్ షోను ఆటో కార్మికులను ఎక్కడికక్కడ అడ్డుకుంటావు. నువ్వు పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేస్తావా, ఏం చేస్తావో రేపు ఈ ఎలక్షన్లలో నువ్వు నీ రోడ్ షోను మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఆటో కార్మికుల సమస్యలు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఆటోలకు చలన్ లేని దాఖలాలనే కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచే మాకు నరకం అంటే ఏందో చూపిస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఒకవైపు చలాన్లు వేస్తూ మరోవైపు వేధింపులకు గురి చేస్తుంది. దీంతో వాళ్ళ దాదాపు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మా అభ్యర్థికి మా మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కరుగాల్చి వాత పెడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన.